అండ్ లిక్కర్ షాప్స్. పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే. మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపన్నాడు. సిబిఎస్ఈ ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని. మంచి మద్యం కావాలా, అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం ఆశించినాం. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి, మద్యం గురించి పాలసీ, మద్యం రేట్లు తగ్గించే చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసాము, ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించినాయి, రేట్లు తగ్గించినాయి, 99కే క్వార్టర్ అనే బదులు 10,000 వరకు కూడా 10th వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదని చెప్పి పెట్టండి, బాగుంటుంది కదా. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వరకు ఉన్న ఫీ స్ట్రక్చరు 20,000 దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి. యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి. సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దాంట్ల గురించి ఆలోచిస్తున్నారు.